నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇవాళ మనము ఎక్కడికి వచ్చేసామో తెలుసా? కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ పిల్లర్ నెంబర్ 799 యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉన్నటువంటి లక్ష్మీ ఆయుర్వేద క్లినిక్ అండ్ స్టోర్స్కి విచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చాము అనే కదా మీ డౌట్. ఎస్, అక్కడికే వస్తున్నాను. ఇక్కడ చికిత్సలో భాగంగా వివిధ వ్యాధులకు సంబంధించిన ఆయుర్వేదిక మెడిసిన్ ఇక్కడ అవైలబుల్గా ఉంది అని తెలుసుకున్నాము. అందులో భాగంగానే చాలామందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. బట్ అందులో రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఎక్కడికక్కడ కీళ్ళలో వాపు, నొప్పి, ఎర్రబడము, అసలు ప్రతి ఒక్క జాయింట్ దగ్గర నొప్పి, భరించలేనంత నొప్పి. సో మాటల్లో చెప్పలేము. ఇలాంటి భయంకరమైన ఆర్థరైటిస్ ప్రాబ్లంకి కూడా ఇక్కడ ఆయుర్వేదంలో చికిత్స అందుబాటులో ఉంది అని తెలుసుకొని వచ్చాము. మరి ఎలాంటి చికిత్స వీళ్ళు అందిస్తారు, ఆయుర్వేదంలో ఇది కాకుండా ఇంకా ఎలాంటి అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులో వచ్చాయి అనేది వివిధ వ్యాధులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. లక్ష్మి గారు, మీ స్టోర్స్ గురించి చాలా విషయాల్లో చాలా ఎపిసోడ్లో నేను చూశాను, విన్నాను కూడా. సో కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ ఆపోజిటే ఉంది, ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, చాలా దగ్గర. సో ఆయుర్వేదంలో మీ దగ్గర రకరకాల మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయని విన్నాను. ప్రస్తుతం అయితే మనము ఆర్థరైటిస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. అందులో రుమాటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చాలా పెయిన్ఫుల్ అండ్ భయంకరమైందనే చెప్పొచ్చు ఒక రకంగా. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆయుర్వేదంలో మెడిసిన్స్ అవైలబుల్గా ఉంది? ఇప్పుడు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అమ్మ, వీళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ రాగానే ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్ వేస్తారు. ఆ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్ ఇచ్చే వాళ్ళు ఏమవుతుంది వాళ్ళకంటే మెల్లమెల్లగా స్లోగా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. కిడ్నీ ఫంక్షన్ తప్పేస్తుంది అక్కడ. ఓకే, కిడ్నీ ఫంక్షన్ తప్పంగానే ఏమవుతుంది అంటే ఇక వీళ్ళకి మనకి 0.6 లేడీస్కి ఉండాలి, 0.8 బాయ్స్కి ఉండాలి. మనకి ఏ మాత్రం దానికి 0.9 వచ్చినా కాల్షియం, ఫాస్ఫరస్, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ బ్లడ్లో మిక్స్ అయిపోతుంది. మై గాడ్, బ్లడ్లో మిక్స్ అవ్వగానే ఇంకా పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి వీళ్ళకి. వీళ్ళని ఎక్కడ చూడాలి, కిడ్నీ ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్. యూరిక్ యాసిడ్ ఒకటి, సీరం క్రియేటిన్. ముందు నేను ఎవ్వరు వచ్చినా సరే ముందు ఆ రెండు టెస్ట్ చేపిస్తాను. చేపించిన ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారంటే కిడ్నీ ఫెయిల్ అయిపోయి వస్తున్నారు. ఎక్కడెక్కడో మెడిసిన్ వాడి వస్తారు కదమ్మా, లాస్ట్ మూమెంట్లో వస్తారు మన దగ్గరికి. అదే ఫస్ట్లో వస్తే అసలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా ఈజీగా తగ్గిపోతుంది, చాలా ఈజీ. అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లంలోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా బోన్స్ అంటే చాలా డెలికేట్ అయిపోతాయమ్మా. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బోన్ మ్యారోనే బాగా దెబ్బతినేస్తుంది కదా. ఈ వీళ్ళకి ఏంది మొత్తం వాత, పిత్త, కఫం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే నీకు ఆ పెయిన్స్ రావు. నీకు ఇక్కడ కొంచెం పులుపు తినగానే అది యూరియాగా కన్వర్ట్ అయ్యి బయటకు వెళ్ళలేదు కదా. ఎక్కడ బోన్స్ వీక్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి చేరిపోతుంది. వీళ్ళు ఏమంటారంటే ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటేనే కదా పులుపు మానేయాలనుకుంటారు వీళ్ళకి మనం చెప్పిన అర్థం కాదు పేషెంట్లకి. ఎలా అంటే మెయిన్ దానికి ఎండ ఎక్స్పోజ్ అవ్వాలమ్మా. మెయిన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ 100% వెళ్ళాల్సిందే. ప్రతిరోజు నువ్వు ఎండకి ఎక్స్పోజ్ అవుతే ఇక్కడ గట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, మనకి కరెక్ట్గా న్యూట్రియన్స్ అన్నీ కూడా బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ అయ్యి నీకు శక్తి వస్తుంది. ఎందుకంటే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమే అగెస్ట్గా వర్క్ చేస్తుంది. అగెస్ట్గా ఇదైనప్పుడు ఇంకా వాళ్ళకి బలం లేక ఇది మంచి అన్నీ తినేసి ఇంకా వాళ్ళకి విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తాయి. అందుకు మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతే పస్ సెల్స్ చనిపోతాయి, గుడ్ సెల్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఏమో మాలాంటి అమ్మాయిలు అయితే స్కిన్ ట్యాన్ అవుతుందని వెళ్ళాము. లేదు, మార్నింగ్ టైం అసలు కంపల్సరీ వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే. లేకపోతే బోన్స్ మనం ఇంట్లో ఉండి మనం ఏం చేస్తాము, స్కిన్కి ఎండకి ఎక్స్పోజ్ అవుతే మన స్కిన్ పాడైపోతుందేమో అని సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళాలి. లేకపోతే నువ్వు ఒక్కరోజు ఎండలోకి వెళ్ళకపోయావంటే నీకు రాను ఆయుష్ కూడా తగ్గిపోతుంది. మై గాడ్, 30 years దాకా నేనమ్మ బోన్స్ బిల్ట్ అయ్యేది. ఆ తర్వాత నీకు బోన్స్ ఎంత నువ్వు ప్రయత్నించినా బోన్స్ బిల్ట్ కావు. మనం ఎక్స్టర్నల్గా ఇంకెలా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మెనోపాజ్ వచ్చినాక ఇంక అసలు నడవలేరు కదా. ఇప్పుడు అందుకని మనం ఎప్పుడైతే సరే ఈ జిగురు పదార్థాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. కార్టిలేజ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకో. కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ ఎలా వస్తుంది,
నీ గట్ బాగుంటేనే నీకు కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నీకు అక్కడ ప్యాంక్రియాస్ బాగుంటేనే నీకు కరెక్ట్గా న్యూట్రియన్స్ అన్ని బాడీకి అందుతాయి. బ్లడ్ చిక్కబడుతుంటేనే మొత్తం నరాలన్నీ ఒత్తుకుపోతాయి, నరాల వీక్నెస్ వచ్చేస్తుంది. మొత్తం ఇంకేంది ఇప్పుడు జాయింట్స్ అతుక్కుపోతున్నాయి అనుకో, నరాలు ఏముంటే నరాలు ఒత్తుకుపోతాయి కదా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా వెళ్ళలేనప్పుడు ఇక నీకు అక్కడ సెల్ డెవలప్ ఎక్కడ అవుతాయి. ఇప్పుడు అందరూ మన దగ్గరికి ఎలా వస్తారు, ఇక మొత్తం తిరిగి మొత్తం ఇంప్లమేషన్ వచ్చేసిన తర్వాత ఇట్లా చేతులు ఇలాగ అయిపోయిన తర్వాత వస్తారు, కాళ్ళు ఇలాగ అయిపోయి మోకాలు కూడా ఇలాగ వంకరలు అయిపోయి నడవలేని పరిస్థితిలో వస్తారు. ఇద్దరు ఎత్తుకొని తీసుకొని వస్తారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో వస్తారు ఇక వాళ్ళు అన్ని బోన్స్ అయిపోయి ఒక 20 years 15 years ఇంక ఇట్లా అయిపోయిన తర్వాత వస్తారు. ముందుగానే మనకి ఎప్పుడైనా బాడీలో సింటమ్స్ వచ్చింది అనుకోండి, దీన్ని కార్టిలేజ్ డెవలప్ చేసుకొని బోన్స్ గట్టిపరుచుకుంటే మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ రాదమ్మ, లైఫ్ లాంగ్ ఉంటుందని ఉండదు. మన దినసరి కరెక్ట్ చేసుకోవాలి, మనకు రుమటైడ్ ఆర్థరైటిస్ పూర్తిగా అరికట్టేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, పెయిన్ కిల్లర్ వేస్తున్నావు, ఓన్లీ పెయిన్ కెమికల్స్ రిలీజ్ అయ్యే దాన్ని మాత్రం ఆపుతున్నావు. ఇక్కడ నీకు ఇంప్లిమేషన్ ఎక్కడ తగ్గుతుంది, నీకు అప్పుడు ఆ రెడ్నెస్ అన్నది పోవట్లేదు కదా, ఇంకా వాపులు వచ్చేస్తున్నాయి కదా, వాపులు వచ్చేస్తుంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతుంది కదా. అవును, మీరు ముందు మెయిన్ రుమటైడ్ ఆర్థరైటిస్కి చూస్తున్నారు, ఇక్కడ కిడ్నీ లివర్ ఎంత డ్యామేజ్ అయిపోతుంది. అవునా? సో ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది వంశపారంపర్యంగా వస్తుంది అని కూడా విన్నాము. అలా వచ్చిన వాళ్ళకి కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉంటుందమ్మా. చాలా తొందరగా 2 monthsలో తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరికి ఓన్లీ 1 yearలో తగ్గిపోయిన వాళ్ళు. ఒక్కసారి వచ్చి చూపించుకున్నాక మళ్ళీ 3 years కానీ రారు, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది రుమటైడ్ ఆర్థరైటిస్. నువ్వు కరెక్ట్గా నేను చెప్పే సింటమ్స్ ఇంటి దగ్గర కూడా చేసుకోండి, పర్మనెంట్ క్లియర్ ఎందుకు అవ్వదు. అది మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు వెళ్ళి చెదారు మనం ఇంటేక్ చేస్తుంటే ఎలాగైనా స్టమక్ అప్సెట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీరు రండి, వచ్చి చక్కగా మళ్ళీ అమృత సంజీవని పౌడర్ అది ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకుని, రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా మంచిదమ్మా. అది ఏ టైంలో ఎలా తీసుకోవాలి? మార్నింగ్ ఓన్లీ 2 spoons అంతే. 2 spoons తీసుకోగానే నీకు బోన్స్ ఎక్కడెక్కడ డెలికేట్ అయిపోయినాయో అది అల్లి మళ్ళీ గట్టిపరుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ లేని వాళ్ళు కూడా మీరు అన్నారు కదా అమృత వర్షిణి, అది తీసుకుంటే మంచిదేనా? అది మనకి బోన్స్ కమ్మా. ఇప్పుడు ఏం చేస్తారా, ఇప్పుడు నీకు ఆ పౌడర్ కనుక మనం తీసుకుంటే వాత పిత్త కఫాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇది ఇంకా సర్వరోగ నివారణి, బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇది మెల్లిమెల్లిగా క్లియర్ చేసేస్తుంది. ఇంకా మనం వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాము. దీనివల్ల ఎంత బెనిఫిట్స్ ఉందంటే అంత బెనిఫిట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కదా మేడం? అసలు చిన్న పాప కూడా వాడొచ్చమ్మా, మీరు వీడియోలు చూడొచ్చు. ఆ పాప వాళ్ళ చిన్న పాప కానించి నేను మళ్ళీ ఎవరైనా ప్రెగ్నెంట్ కావాలనుకుని అదే పౌడర్. రైట్. సో లక్ష్మి గారు చాలా క్లియర్గా తెలియపరిచారు. రుమాటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, దీనికి పరిష్కార మార్గమే లేదా అని బాధపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ లక్ష్మి ఆయుర్వేద క్లినిక్ అండ్ స్టోర్స్కి వచ్చేసినట్లయితే ఇక్కడ చక్కని ఆయుర్వేద మెడిసిన్ అనేది రుమాటైడ్ ఆర్థరైటిస్కి పూర్తిగా నయమవుతుంది అని డాక్టర్ లక్ష్మి గారు తెలియపరిచారు. ఇప్పుడు ఏంటంటే దాంతో పాటు ఇంకా కొన్ని మెడికేషన్ కూడా ఇస్తామమ్మా. దాన్ని బట్టి ఒక 2 months కోర్స్ అయితే ఇస్తాం. వాళ్ళకి తగ్గిపోయినాయి అనుకో, ఈ మెడిసిన్ అన్ని గ్రాజువల్ మొత్తం వదిలేయచ్చు, ఓన్లీ పౌడర్ వేసుకు వాడుకుంటే సరిపోతుంది. బాగా సివియర్గా ఉన్ని వంకరలో పోయి ఒకవేళ కాళ్ళు అవి బెండ్ వచ్చేస్తే మాత్రం కొంచెం లాంగ్ టైం పడుతుందమ్మా, సడన్గా పోదు. ఎందుకంటే ఈ బోన్ మ్యారో అంతా గట్టిపడాలి కదా. రేపు పొద్దున్న ఇలాగే వదిలేస్తున్నాం, కెమికల్స్ రిలీజ్ అయ్యేది అదొక్కటే ఆపుతున్నాం, ఈ బోన్ అంతా డెలికేట్ అయిపోతుంది. ముందుకు ఏమన్నా బాత్రూమ్కి కానీ ఏమన్నా దానికి దీనికి వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా స్కిడ్ అయి పడిపోతున్నారంటే బోన్ ఇరిగిపోతుంది కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు బోన్ వంకర వెళ్ళిపోయినా కూడా నార్మల్ స్టేజ్కి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ నరాలన్నీ సెట్ చేస్తాను కదా. మిమ్మల్ని కూడా ఇంటి దగ్గర నరాలన్నీ కూడా ఎలాగ చక్కగా చేసుకోడు. ఇప్పుడు ఎందుకంటే అలోపతి డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చి, ఎందుకంటే వాళ్ళు అలోపతి వేసుకుని కిడ్నీ పాడైపోతుందని తెలిసిపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. మన దగ్గరికి వాళ్ళు కూడా ఎంతమంది ఉందో చూడండి లిస్టు. ఓకే, మొత్తం అందరికి పర్మనెంట్గా చక్కగా తగ్గించేసుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో ఫుడ్ పర్టికులర్గా తినాలా ఏమన్నా? అది ఏమి ఉండదమ్మా. వీళ్ళకి అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ పులుపు పడదు. పులుపు ఇలా తినగానే వాళ్ళకి ఇంకా రెచ్చిపోతుంది పస్సెల్ అన్నది. పెయిన్స్ ఎక్కువైపోతాయి కదా, దాని మూలకని పులుపు మానమంటాం తప్ప, లేకపోతే మన మెడిసిన్ వల్ల ఏ పులుపు కానీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇది మానేయాలి అది మానేయాలి అసలు ఏది ఉండదమ్మా. చక్కగా వాడుకుంటే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నేను కొన్ని చెప్తాను వాళ్ళ ప్రాబ్లం బట్టి.
వాళ్ళ ఇంటి దగ్గర అలా చేసుకుంటా ఉంటే చాలా రొమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా పోతుంది. ఏ కిడ్నీ మీద ఏ లివర్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ముందు మెయిన్ కిడ్నీ లివర్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలమ్మా. ఇప్పుడు కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ పెయిన్ కిల్లర్ స్టెరాయిడ్స్ వల్ల మొత్తం కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాక 2 క్రియేటిన్ వచ్చి నా దగ్గర ఏడుస్తుంటే నేను మాత్రం ఏం చేస్తాను? అది ఇంకా 1.5 ఉందంటే నేను రివర్స్ చేసేస్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకే, ప్రతి ఒక్కరికి రివర్స్ చేసేసిన 0.6 వచ్చే వరకు వదలటలా నేను. ముందు కిడ్నీ మీద టార్గెట్ పెడుతున్నా. ఓకే, మరి కిడ్నీయే కదమ్మా మెయిన్. కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఇంకేముంది, అయిపోయింది మనిషి లైఫ్. ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా లేదు కదా. అంతే అంతే. చాలా చక్కని ట్రీట్మెంట్ చెప్పారండి రుమాటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి. అవునమ్మా. సో తెలుసుకున్నారు కదండి, మరి లక్ష్మి ఆయుర్వేద క్లినిక్ అండ్ స్టోర్స్లో రుమాటాయిడ్ ప్రాబ్లం వచ్చిన వారికి చక్కని ఆయుర్వేద వైద్యం అనేది అందుబాటులో ఉందని తెలుసుకున్నారు. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అమ్మా.